మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మందమరి పట్టణంలో నార్కోటిక్ దగ్చే తనిఖీలు. పెద్దపల్లి జిల్లాలో మరోమారు కొరడా ఝుల్పించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే, మాజీ సీఎం జగన్. చంద్రబాబుపై మండిపడుతున్న టీడీటీ ఉద్యోగులు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకై పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమృతలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు భాగవత ప్రవచకులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి చేస్తున్న భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, సోమవారంతో ఈ కార్యక్రమాలు ముగుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఎస్ మల్లేశ్వరరెడ్డి, అర్చకులు రాజేష్ కుమార్ శర్మ, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టీవీ వీరాంజనేయులు, సి కృష్ణరామ, మాధవరావు, ఇన్నర్ విల్ సేవా సంస్థ అధ్యక్షులు ఉషారాణి, ఉమా, కవిత తదితరులు పాల్గొన్నారు. నమో నమః. గోలక్ష్మీయై నమో నమః. గోమాతాయై నమో నమః. సర్వదేవతామావాహయామి, స్థాపయామి, పూజయామి. మమ అభిముఖీ కరోమి. గోదేవతా ప్రీత్యర్థే గో ఆరాధన ఆవాహ షోడశోపచార పూజాన్ని చ కరిష్యే. ఓం గో మహాలక్ష్మీ నమః. మాంగళ్యలక్ష్మీ నమః. ఓం సర్వాభీష్టప్రసన్నీ నమః. సర్వమంగళాయై నమః. సర్వాభీష్టప్రదాయకాయై నమో నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. రూపం వెలిగించుకోండి. అందరూ ఒకే వస్తువుని మళ్ళీ అందరూ ఒకేసారి దశాంగం గుంకులోపేతం సుగంధం మనోహరం వెనకనే అమ్మా వెనకనే
అందరూ కొట్టుకోమ్మా. ఓం మహాలక్ష్మీ దేవి నమో నమః. బచ్చీలు అక్కడ పెట్టేయండి, ధ్వజం దగ్గర పెట్టేయండి. దోసమ్మ కడ ఉదిపత్తిలో మహమ్మద్ ప్రవక్త బోధనలో భాగంగా సాటి వారికి సహాయం చేయడం శుభకరమని మాజీ ఎమ్మెల్సీ కుండ మురళీధర్ రావు అన్నారు. శాఖరాశికుంట కబరస్థాన్ అభివృద్ధి కమిటీ తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మీలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా వరంగల్ ఇస్కాండ ప్రాంతంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు, తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఎంఏ జబర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మీర్జా హసన్ అలీ బేగ్, చామీసల ప్రకాష్ కరాటే తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పేద ప్రజలకు బట్టలు పంపిణీతో పాటు కీర్ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొండ మురళి ఎంఏ జబర్లు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం సాటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. है ना ये लेकाई से साथ में कौन है శుభాకాంక్షలు మరియు మిగతా ముస్లింస్ మరి ఉత్తర్కించి కూడా ప్రతి ఒక్కరూ మరి ముందుపడి మరి అందరికి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళందరికీ రోడ్డు మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అలాగే ఇలా కొత్తగా నూతనంగా మన చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుడు నిజంగా కూడా అభినందనీయం. ఎందుకంటే హిందువులు ఎట్లా చేస్తారో మరి ముస్లింలు కూడా ఇట్లా చేస్తారు అని నాకు ఇలా కొత్తగా తెలిసింది. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 25% మరి బీదలకు పంచి పెడతారు అంటే నిజంగా కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మరి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. सदारत में आज जो ईद मिलाद प्रोग्राम करे हैं, इसमें आज का जो भी है हमारे चीफ गेस्ट माजी एमएलसी कोटा मुरलीधर साहब आए हैं। इसमें आज हम ये प्रोग्राम तो मिलादुल नबी के हुजूर के पैगंबर हुजूर के प्रोग्राम हम हमेशा करते रहते हैं कि हुजूर की शान में हम ये प्रोग्राम हमारा जो भी है मकसद हुजूर हमारे के इस्लाम में जो भी है इस्लामिक उन्होंने हमारे के हुजूर हमारे पैगंबर हैं, उसके लिए हम हमारे बच्चे बड़े लोग तो मिलके करके ये प्रोग्राम को तय कर रहे हैं। इसमें हर साल मिलादुल नबी प्रोग्राम करते हैं। ये प्रोग्राम में शीरनी और कपड़े देवा औरतों को कपड़े आज दिए हैं, हमारे मुरली साहब के हाथों पर से दिए हैं। आज हमारे कांग्रेस हुकूमत आके 8 महीने हो रहा। కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగాలాపురం గ్రామంలోని సుంకలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీకి స్థానిక టీడీపీ నాయకులు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. సుంకలమ్మను దర్శించుకున్న ఆయనకి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి పట్టణంలోని విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో శుక్రవారం పట్టణ ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్ చే తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఐజీ ఆదేశాలతో డీసీపీ భాస్కర్, ఐపీఎస్ ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి గార్ల సూచనలతో మందమరి పట్టణంలోని గంజాయి కేసులో ఉన్న పాత నేరస్తులను లక్ష్యంగా చేరుకొని నార్కోటిక్ డాగ్ తో వారి ఇండ్లలో పరిసర ప్రాంతాలలో అదేవిధంగా గంజాయి సేవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. మరియు బెల్లంపల్లి ఏసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క డాగ్ అనేది గాంజాయి, తర్వాత డ్రగ్స్, నార్కోటిక్స్ ఎటువంటివి ఉన్నా కూడా గుర్తుపట్టి మనకు నేరస్తులు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం గాంజా రహిత సమాజాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మందమరి పట్టణంలోని ఎస్సీ కాలనీలో సోదాలు చేయడం జరిగింది. ఇట్టి సోదాల్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి లభించలేదు. కానీ ఇది సోదాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. పాత నేరస్తులపైన నిఘా ఉంటుంది. తర్వాత ఈ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా గాంజా గురించి కానీ నార్కోటిక్స్ గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేసి గాంజా రహిత సమాజంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలనే విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల ఎన్టీఏ పాలన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గోడ్చరితారెడ్డి మరియు కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన రవీంద్రబాబు ఈ రోజు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చరితారెడ్డిని మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఓవర్లోడ్తో నడుస్తున్న యష్ లారీలను పట్టుకున్న ఆర్టీఓ రంగారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓవర్లోడ్తో నడుస్తున్న 21 లారీలను పట్టుకున్న పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు. పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, గత సంవత్సరము పోలీస్ జిల్లా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, రోడ్డు మీద ఈ ఫ్లై యాష్ గత 6 నెలల కింద ఓవర్లోడ్లు బాగా పోతున్నాయన్న కంప్లైంట్ మీద అప్పుడు ఒక 50-60 బండ్లు మనం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత సెటరేట్ అయినాయి. వర్షాలు పడడంతో అవి ఆగిపోయినాయి. రీసెంట్గా
కొద్ది రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి యాష్ పాండ్ నుంచి. రోడ్డు మీద బూడిద పడేయడము, ఊర్లోడు తొడిపోవడము దృష్టికి రావడం వల్ల గత 2 రోజులుగా చెకింగ్ను తీవ్రతరం చేయడం జరిగింది. 18వ తారీఖు నాడు 9 బండ్లు కేసులు రాయడం జరిగింది. నిన్నటి నుంచి ఇవాళ వరకు మరొక 12 బండ్లు కేసులు, అంటే మొత్తం 21 బండ్లు ఓవర్లోడ్తో కేసు నమోదు చేయడం జరిగింది. వారి మీద యాక్ట్ ప్రకారం ఏముందో అది ఫైన్ చేస్తాము, చర్య తీసుకుంటాము. అట్లనే ప్రతి ఒక్కరికి, అంటే ఇసుక కానీ ఫ్లై యాష్ కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరి కళ్ళల్లో కూడా అది తుమ్ము పడేయడము, ఇసుక పడేయడము, టర్పాలిన్లు చక్కగా కట్టుకోండి, మీ వ్యాపారం మీరు కరెక్ట్గా చేసుకోండి, ఎటువంటి సమస్యలు ఉండవు. అంతేగాని రోడ్డు మీద ఎక్కువ భారీ స్థాయి ఓవర్లోడ్ వేయడము, రోడ్డు మీద వారపోసుకుంటూ పోవడము, ఇదంతా ప్రజలకు, వేరే వాళ్ళకు, అంటే మీ పక్క వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అటువంటి పనులు చేయకండి. మా వాళ్ళ కేసుల బాధితులకు గురికాకండి. మారుపేర్లతో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జప్యం చేస్తుందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. దీనివల్ల చాలామంది కార్మిక కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికైనా యాజమాన్యం కానీ, తెలిసినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ, మరి యాజమాన్యం దృష్టికి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి, తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కాలమైంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా మరి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఈ జీఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదనంటే, ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మారుపేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది, ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టు ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు ఏది ఉంటే సింగరేణి బొగ్గు కానీ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి ఇవాటి వరకు కూడా మాకు నిద్రలేటువంటి రోజులు, అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ, షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే, వాళ్ళు ఓట్ల వరకే, వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ మారుపేర్లో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఇవాళ మా సమస్యలను క్లియరెన్స్ చేయడానికి మాత్రం అవుతలేరు. ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టు ఏది ఉంటే టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే, వెంటనే మేము వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు 2022లో ఒక ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో. అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు అది. ఇవాళ 2022 జరిగినప్పటి నుంచి ఇవాళ 2024 ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు. నన్ను ఇవాళ మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టు ఏది ఉంటే, ఎంపీలను కూడా గెలిపించినట్టు ఏది ఉంటే వెంటనే నేనే స్వయంగా మీకు మార్పేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది. ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు? మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా? వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ నిరసనలో భాగంగా ఇవాళ మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు
ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు సార్ మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల మారుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు. కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె 1 కేజీ ఆవు నెయ్యికి 320 రూపాయలు ఇలా వస్తుందని మాకు డౌట్ వచ్చి టెస్టింగ్ చేశాం అని శ్యామలరావు ఈవో టీటీడీ అన్నారు. అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కు రిమాండ్. చెర్లపల్లి జైలుకు తరలించారు. గోల్కొండ ఆసుపత్రిలో జానీ మాస్టర్ వైద్య పరీక్షలు. भाई निकल गया तो वहां से आ रहे भाई। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం సహాయ కార్యదర్శి గురిచాల శ్రీధర్, భవన నిర్మాణ కార్మికులు బొజ్జసీను, ఎడపల్లి రాజు, కల్లప్పల శేఖర్, ఎడపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సిఐటియు అతిలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఓకేనా? ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటియు భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కూడా
రేపు 23వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరతుగా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా CI2 భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలున్న ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భం ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్లిళ్ళ పైసలు కానీ డెలివరీ పైసలు కానీ నార్మల్ డెత్ పైసలు కానీ యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతులకు పోతే కాబట్టి దాన్ని బేసరతుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు 23వ తారీఖు నాడు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలిపించింది కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా CI2 భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ CI2, జిందాబాద్ CI2, విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.